దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో పునరుద్ధానారాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిని దారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనము ఇశ్రాయేలు అంటే ఏమిటి అనే మాటని మనము చూడగలిగి ఉన్నాం. దాన్ని మనం కొనసాగింపుల భాగముగా తిరిగి కొన్ని మాటలు ఈ సాయంకాల సమయంలో కూడా కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తాం. ప్రేర ఇశ్రాయేల్ అనే మాటని మనము గాడ్స్ కవనెంట్ నేషన్, దేవుడు నిబంధన చేసిన రాజ్యముగా. ఎందుకు బైబిల్లో ఇశ్రాయేల్ని అంత ప్రాముఖ్యంగా చూస్తారు? వై ఈజ్ ఇజ్రాయెల్ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్? For the gifts and calling of God are without repentance. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29లో ఈ విధంగా వ్రాయబడినది. రోమీయులకు రాసిన పత్రిక 11:29లో ఈ విధంగా వ్రాయబడినది. ప్రియులారా, ఈ మాట నేను చదువుతున్నాను. ఎలాగనగా దేవుడు తన కృపా వరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఫర్ ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. దేవుడు అక్కడ పశ్చాత్తాపపడడు అనే మాటని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన పిలుపు విషయంలో ఇజ్రాయెల్ ఈజ్ మెన్షన్డ్ మోర్ దెన్ 2005 times in the Bible. ఇజ్రాయెల్ అనే మాట 2500 సార్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది. గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ ఫర్ హ్యూమనిటీ వాజ్ రివీల్డ్ త్రూ ఇజ్రాయెల్, culminating in the coming of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను కూడా ఈ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేర ఇక్కడ మనము కొన్ని లేఖన భాగాల్ని కొంత సమయము ధ్యానం చేస్తాం. కొన్ని లేఖన భాగాల్ని కొంత సమయము ధ్యానం చేస్తాం. ఇక్కడ దేవుని మాటలో ఉదయకాల సమయంలో కూడా మనం ధ్యానం చేయగలిగి ఉన్నాం. కానాను అంటే ఏమిటి? హెబ్రూస్ అంటే ఎవరు? ఇజ్రాయెల్ అంటే ఎవరు? పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ అంటే ఏంటి? కింగ్డమ్ ఆఫ్ జూడా అంటే ఏంటి? జెరూసలేం ద సిటీ, హోలీ సిటీ అంటే ఏంటి? పాలస్తీనా హిస్టారికల్ టర్మ్. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. బిబ్లికల్ పర్స్పెక్టివ్స్లో ద లార్డ్ planned that land of Canaan, the promised land, the land of Israel, the holy land. కానాను దేశము వాగ్దాన దేశం అయితే ఇజ్రాయెల్ దేశము పరిశుద్ధ భూభాగముగా మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, బైబిల్ నుంచి మనము నేర్చుకోవడానికి కొన్ని మాటలని మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, గాడ్స్ ప్రామిస్ టు ఇజ్రాయెల్, దేవుడు ఇస్రాయేల్కి వాగ్దానం చేసిన వాగ్దానం. అండ్ ఎవర్ లాస్టింగ్ కవనెంట్, ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవనెంట్ బిట్వీన్ మీ అండ్ థీ అండ్ దై సీడ్ ఆఫ్టర్ థీ. ఆది కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆది కాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ప్రారంభం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడయ్యున్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనని నిత్య నిబంధనగా స్థిరపరుస్తానని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద కవనెంట్. గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఏ కవనెంట్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రీ ప్లాన్.
దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికలో భాగం. దాని కొరకే ప్రామిస్ ఆఫ్ ద ల్యాండ్, ఒక స్థలాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అంటు దై సీడ్ హ్యావ్ ఐ గివెన్ దిస్ ల్యాండ్. ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 15వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ప్లాన్ ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెననీయులు, కరెన్సీయులు, కద్మోలీయులు, అక్కడ కొన్ని భాగాలుగా ఏదైతే దేవుడు హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీలు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు నీ సంతానంకి ఇచ్చిన అబ్రహాముతో నిబంధన చేశాను. దేవుడు ఒక నిబంధన చేశాడు. ఈ ప్రదేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అంత మాత్రం కాదు, బ్లెస్సింగ్ త్రూ అబ్రహాం ద్వారా మనకి ఆశీర్వాదం. ఇన్ ది షల్ ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ బి బ్లెస్డ్. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడినది. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించదను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడనని అబ్రహాముతో అనగా, సమస్త వంశాన్ని దేవుడు అబ్రహాము ద్వారా ఆశ్రయించడనే మాట ఇక్కడ చక్కని లేఖనానుధారముగా మనం చూడగలుగుతున్నాం. మనకు ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారా వచ్చిన మాట ఇక్కడ స్పష్టంగా తెల్లమవుతుంది. ఫ్యూచర్ రిస్టరేషన్, భవిష్యత్తులో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఫర్ ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ అమాంగ్ ద హీదెన్ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఇస్కేల్ 36:24. ఇస్కేల్ గ్రంథం 36:24లో ఈ మాట రాయబడింది. 36:24. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 24లో ఈ మాట దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. దేవుడు మనల్ని స్వదేశంలోనికి రప్పిస్తున్నాడు. అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని నేను పిలిచాను, ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, సాల్వేషన్ త్రూ మెస్సయ్య, రక్షణ అనేది మెస్సయ్య ద్వారానే మనకు దొరుకుతుంది అనే మాట మనం చూస్తున్నాం. ఇది హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రేషన్స్. యెషయా గ్రంథము 53:5వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 53:5లో ఈ మాట వ్రాయబడినది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు నమ్మదగిన దేవుడు. సాల్వేషన్ త్రూ మెస్సయ్య, మెస్సయ్య ద్వారా మనకి రక్షణ ఉన్నది. జీసస్ క్రైస్ట్ బార్న్ ఇన్ ఇజ్రాయెల్, యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ బార్న్ ఇన్ బెత్లెహేమ్ ఆఫ్ జూడయా. మాథ్యూ 2:1 మత్తయి సువార్త 2:1లో ఈ విధంగా వ్రాయబడింది. మాథ్యూ 2:1 మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదినములో యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అంటాడు.
Jesus Christ himself born in the Bethlehem. Bethlehem is nothing but Beth plus Lehem. Beth అనగా ఇల్లు, లెహేం అనగా రెట్టెలు, రెట్టెల గృహమని ఇక్కడ లేఖనాన్ని మనము చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మించాడు. దావీదు కూడా బెత్లెహేంలోనే జన్మించాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ బైబిల్ బేసిక్స్, ద ఎంటైర్ బైబిల్ ఇన్ సమ్మరీ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. లా, జెనసిస్ టు డిటర్నమీ, క్రియేషన్ టు కవెనెంట్. హిస్టరీ, జాషువా టు ఎస్తేర్, ఇజ్రాయెల్స్ నేషనల్ హిస్టరీ. Poetry, Job to Song of Solomon, worship and wisdom. Prophets, Isaiah to Malachi, repentance and Messiah. Gospels, Matthew to John, మత్తయి నుంచి యోహాను వరకు. Life of Jesus Christ. Acts, అపోస్తల కార్యములు, ఎర్లీ చర్చ్, ప్రారంభ సంఘం. ఎపాస్టల్స్, రోమన్స్ టు జూడా, క్రిస్టియన్ డాక్ట్రిన్, ప్రాఫెసీ, రివల్యూషన్, క్రైస్ట్ సెకండ్ కమింగ్. దిస్ ఈస్ ద బ్రీఫ్ బైబిల్ బేసిక్స్ మస్ట్ అండర్స్టాండ్. ఈ దినమున మనము ఏడుగురు రకాల ప్రజలు, మనం అసలు ఎక్కడ ఎవరి వారము. పాలస్తీనా హిస్టారికల్ టర్మ్ అని చెప్తున్నాం, జెరూసలేం ద హోలీ సిటీ అని చూస్తున్నాం, కింగ్డమ్ ఆఫ్ జూడా అని చూస్తున్నాం, పీపుల్ ఆఫ్ ద కవెనెంట్ అని చూస్తున్నాం, ఇజ్రాయెల్ ద నేమ్ గివెన్ టు జాకబ్ అని చూస్తున్నాం, హెబ్రూస్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాము వారసులని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానాన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశముగా మనం చూడగలుగుతున్నాం కాదు. ఇప్పుడు ఈ 7 అంశాల గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసి ఈ సాయంకాల ఆరాధన మనము ముగించుకుంటాం. రైట్, కానాన్ అనే మాట మనం చూసినప్పుడు ద ప్రామిస్డ్ ల్యాండ్, కానాను దేశాన్ని దేవుడు వాగ్దానం దేశముగా ఇచ్చాడు. గాడ్ ప్రామిస్డ్ అబ్రహాం అండ్ హిస్ డిసెండెంట్స్ ద ల్యాండ్ ఆఫ్ కానా. దీంట్లో కొన్ని లేఖన భాగాలను మనం చూస్తున్నాం. ఆది కాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆది కాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఈ మాటలు రాయబడింది. 12, 1, 2, 3 మనం చదువుతున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నేను ఆశ్రయించే వారిని ఆశ్రయించేదను, నేను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశ్రయించడం అబ్రహాంతో అనగా. ఈ 3 వచనాలు మనం చూస్తున్నాం. దేవుడు కానాను అనే ప్రాంతాన్ని అబ్రహాముకి వాగ్దానం చేశాడు అనే ఒక మాటలు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. 13వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి చూడు, ఉన్న చోటును చూడండి, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానము సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానములు భూమి నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువుల వలె లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాంతో చెప్పాను. గాడ్ గివెన్ ప్రామిస్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నట్టు.
ఆదికాండం 15 అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఆదికాండము 15 అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు చూస్తున్నాం. ఆదినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశముననగా కెననీయులు, కనజీలు, కద్మనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీలు, యెబూసీయులు నీ సంతానం ఇచ్చిన అబ్రహాముతో నిబంధన చేశాను. ఇది దేవుడిచ్చినటువంటి నిబంధన. దేవుని నిబంధన అబ్రహాంతో చేసేది కాబట్టి ఆయన మాట తప్పడు. 17 అధ్యాయము ఆదికాండము 17 అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తున్నాం. 17, 7, 8. నేను నీకును నీ తర్వాత నీ సంతానం అనుకుని దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరంలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమున అనగా కనాను దేశమంతటి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందనని అతనితో దేవుడు ఒక నిబంధన చేశాడు. కానాను దేశాన్ని అబ్రహాంకి వాగ్దానముగా ఇచ్చిందని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న కానాను అనే మాటని, కానాను బికమ్ ద ఇన్హెరిటెన్స్ ప్రామిస్డ్ టు అబ్రహామ్స్ ఫ్యామిలీ. అబ్రహాము కుటుంబానికి వాగ్దాన దేశముగా దేవుడు అనుమతించాడు. అది మొట్టమొదటి పాయింట్గా మనం చూస్తున్నాం. రెండవ పాయింట్గా హిబ్రూస్. హెబ్రూలు అంటే ఎవరు? డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాముని అనుసరించేవారు. ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్ వర్ కాల్డ్ హీబ్రూస్. అబ్రహామును అనుసరించిన వారు ఇస్సాకు, యాకోబు, వీరందరూ కూడా హీబ్రూస్ అని పిలిచారు, హెబ్రీయులు అని పిలిచారు. దీనికి లేఖనాధారాలను కూడా మనం చూస్తాం. ఆదికాండము 14 అధ్యాయము 13 వచనం, 14, 13లో ఈ విధంగా వ్రాయబడింది. తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపిన. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు అంటాడు. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహాం అంటాడు. అబ్రహాము హెబ్రీడు అనే మాటని లేఖనంలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 1 అధ్యాయం 15, 16 వచనాలు కూడా ఈ మాట చూస్తున్నాం. నిర్గమకాండం 1 అధ్యాయం 15, 16 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంటారు. మరియు ఐగుప్తి రాజు షిఫ్రా, పూయా అనే హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడని ఎడల వారిని చంపుడి, ఆడుదని ఎడల దాన్ని బ్రతకనీడని వారితో చెప్పిన. హెబ్రీలు అనే మాటని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు సంతానానికి అక్కడ ఆ హెబ్రీ అనే మాట మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5 వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమే పరిశోధనై అంటాడు. దిస్ ఈజ్ ద బ్రీఫ్ హిస్టరీ బయోగ్రఫీ అబౌట్ పాల్. 8వ దినమున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశవాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశోధన అంటాడు. బెంజమిన్ గోత్రంలో జన్మించాడని తన గురించి తాను వివరించుకుంటున్నాడు. ఇక్కడ హెబ్రూ అనే మాటకి మీనింగ్ ద హెబ్రూ పీపుల్ వర్ చూజన్ టు ప్రిజర్వ్ గాడ్స్ కవెనెంట్ అండ్ రివీల్ హిజ్ పర్పస్. ఆయనకి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్.
ఇజ్రాయెల్ అంటే ఎవరు? దేవునితో పెనుగులాడిన వ్యక్తి ఇజ్రాయెల్. గాడ్ చేంజ్డ్ జాకబ్స్ నేమ్ టు ఇజ్రాయెల్. దేవుడు యాకోబు పేరుని ఇజ్రాయెల్గా మార్చాడు. దీనికి ఆదికాండము 32:28 ఈ విధంగా వ్రాయబడింది. ఆదికాండము 32:28 ఈ విధంగా వ్రాయబడింది. 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ధర దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన సందర్భాన్ని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 35వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. 35వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడినది. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అను పేరు పెట్టాను. ఎట్లా యాకోబు ఇశ్రాయేలుగా మారాడు అనే మాటను మనము ఈ లేఖనానుసారముగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేల్ అనే మాటను మనం చూసినప్పుడు, ఇజ్రాయెల్ మీన్స్ హీ స్ట్రగల్స్ విత్ గాడ్. దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు. ఆర్ ప్రిన్స్ విత్ గాడ్, దేవుని రాజరికంగా రాజకుమారుడిగా పిలువబడ్డాడు. 4వ పాయింట్ మనం చూస్తున్నాం. క్లారా, పీపుల్ ఆఫ్ ద కవెనెంట్. పీపుల్ ఆఫ్ ద కవెనెంట్, దేవునితో నిబంధన చేయబడ్డ ప్రజలు. ఇజ్రాయెల్ వాజ్ చోజన్ టు బి గాడ్స్ కవెనెంట్ నేషన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజ్యముగా ఉన్నది. దీనికి అర్థము, గాడ్స్ ఎస్టాబ్లిష్డ్ ఏ స్పెషల్ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. దేవునితో ఒక ప్రత్యేకమైన నిబంధన చేశాడు. నిర్గమకాండము 19:5-6. నిర్గమకాండము 19:5-6లో ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశములలో నాకు సొకే సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పగా, ఇక్కడ ఈ 5-6 వచనాల్లో చక్కని మాట. దేవుడు మనతో ఒక యాజక రూపమైనటువంటి జనాంగముగా మనతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7:6లో కూడా ఈ మాట వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు సొకే జనముగా. వీఆర్ హిజ్ ఓన్ పీపుల్. గాడ్ చూజన్ us. వీఆర్ హిజ్ ఓన్ పీపుల్. యెషయా 43:1. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. దేవుడు మనల్ని సొత్తుగా పేరు పెట్టి పిలిచాడనే మాటని ఇక్కడ చక్కని ఆధారంతో ఇశ్రాయేలు దేవునితో ఒక నిబంధన చేసిన జనముగా దేవుడు చెప్తున్నాడు. 5వ మాట, కింగ్డమ్ ఆఫ్ జూడా. ఆఫ్టర్ కింగ్ సొలొమోన్స్ రియన్ ద కింగ్డమ్ డివైడెడ్. సొలొమోన్ తర్వాత 2 రాజ్యాలుగా విభజించబడినది. ద సదరన్ కింగ్డమ్ బికమ్ నౌన్ యాజ్ జూడా. దక్షిణ భాగాన్ని యూదా అనే ప్రాంతంతో పేరుకి సమానంగా పిలుస్తున్నాడు. లేఖన ఆధారాలు 1వ రాజులు 12:16లో ఈ మాట రాయబడింది. 1వ రాజులు 12వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకటవ రాజులు 12:16.
కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ వెన్నెప్పమని వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగ పద్ధతులను ఇచ్చి దావీదుతో మాకు భాగమేది, యెషే కుమారునితో మాకు శాస్త్రం లేదు, ఇశ్రాయేలు వాళ్ళారా మీరు మీ గుడారముకు పోడి, దావీదు సంతతి వాళ్ళారా మీ వారిని మీరే చూసుకునండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబామేలును, తర్వాత రాజు రెహబాము పెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టిన అతడు మరణమాయను. కాబట్టి రాజు అయిన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం ఎక్కి త్వరగా ఎక్కాను. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్టు దావీదు సంతతి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతనికి పిలువనంపించి ఇశ్రాయేలు వారందరూ మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రికులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయారు. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా, దేవుడు చక్కని వాక్యానుసారమైన లేఖనాన్ని ఎజ్రా 1:3 కూడా ఈ విధంగా వ్రాయబడింది. ఎజ్రా గ్రంథం 1:3 ఈ విధంగా వ్రాయబడింది. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాకు మందిరమును కట్టవాలని వారి దేవుడిని వారికి తోడేయుండనుగాక అని చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రాంతం ఏమిటో, యూదా ప్రాంతం ఏంటో అక్కడ క్లియర్గా రాయబడింది. అందుకే కింగ్డమ్ ఆఫ్ జోడా, ఇది యూదా రాజ్యముగా చెప్పబడుతుంది. యెరూషలేం ద హోలీ సిటీ, యెరూషలేం అనేది పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతుంది. కొన్ని మాటలు మనం చూస్తున్నాం. Jerusalem become the center of worship of God's temple. Jerusalem is central in both biblical history and future prophecy. బైబిల్ ప్రకారంగాను భవిష్యత్తు ప్రవచన ప్రకారంగాను యెరూషలేం అనేది సెంటర్గా ఉన్నది. అది దేవుని లేఖనానుసారంగా ఉన్నది. కీర్తనలో 122:6 ఈ విధంగా వ్రాయబడినది. కీర్తన గ్రంథము 122:6 ఈ విధంగా వ్రాయబడినది. మనం చూస్తున్నాం ప్రేమ. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వారి దెలుదురు. దిస్ ఈజ్ ద జెరూసలేం. యెరూషలేం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 27:53, మత్తయి సువార్త 27:53 కూడా ఈ విధంగా వ్రాయబడింది. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అండ్ వెంట్ ఇన్ టు ద హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణంలోనికి వారు ప్రవేశించరనే మాటను ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాం. పరిశుద్ధ పట్టణం అనే పేరు అక్కడ ప్రకటన గ్రంథము 21:2 కూడా ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథము 21:2 ఈ విధంగా రాయబడింది. 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరిశుద్ధ పట్టణం అనే మాటను ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా. అనగా యెరూషలేము ద హోలీ సిటీ. అంత మాత్రమే కాదు, 7వ పాయింట్లో యెరూషలేము ఈ 6 మాటలు చూసిన తర్వాత పాలస్తీనా హిస్టారికల్ టర్మ్. క్రీస్తు శకము 135 నుంచి రోమన్ అథారిటీస్ కింద అండర్ ద నేమ్ ఆఫ్ సిరియన్ పాలస్టీన్, అక్కడ సిరియన్ పాలస్తీనాగా పిలువబడింది. ద రోమన్స్ లేటర్ అండ్ యూజ్డ్ ద నేమ్ పాలస్తీనా ఫర్ ద రీజియన్, ఒక ప్రాంతంగా గుర్తించారు. ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు మనతో చక్కని మాటలు హెచ్చరిక చేశాడు కదా. పాలస్తీనా హిస్టారికల్ టర్మ్ అని,
అంత మాత్రమే కాదు, జెరూసలేం ద హోలీ సిటీ అని, కింగ్డమ్ ఆఫ్ జూడా అని, పీపుల్ ఆఫ్ ద కవెనెంట్ అని, ఇజ్రాయెల్ ద నేమ్ గివెన్ టు ద జాకోబ్ అని, హిబ్రూస్ అనే మాటని డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం అని, అంత మాత్రం ఖానన్ అనే మాట గురించి మనం చూడగలిగి ఉన్నప్పుడారా. ఇక్కడ ఎంత చక్కని మాటలు, ఈ 7 మాటలు మనం ధ్యానం చేయటానికి కదా. కానాన్, హిబ్రూస్, ఇజ్రాయెల్, పీపుల్ ఆఫ్ ద కవెనెంట్, కింగ్డమ్ ఆఫ్ జూడా, జెరూసలేం, పాలెస్టైన్. ఈ 7 మాటలని దేవుడు మన విడికిడిలో దీవించాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా తల ఉంచుకుంటే రేపు ప్రార్థన చేస్తాం. లెట్ us all క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రే. ప్రార్థన చేసి సాయంకాల ఆరాధన మనము ముగించుకుంటాం. ప్రార్థన చేస్తాం. ఇక్కడ యెరూషలేము గోడ ఉన్నది, ఇక్కడ అలక్సా మసీద్ ఉన్నది, యేసుక్రీస్తు పుట్టిన బెత్లెహేము టెంపుల్ ఉన్నది, చర్చి. ఇక్కడ వాగ్దాన దేశము కానాన్ మనం చూడగలుగుతున్నాం. ఇది స్టార్, ఇజ్రాయెల్ స్టార్ కూడా. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు. చక్కని లేఖనాన్ని మాకు బోధించారు. లేఖనానుసారంగా నడుచుకునే భాగ్యం దాచమని, సాయంకాల శ్రమంతునికి సహాయించమని మనమే తగ్గించుకుని మీ నామం హెచ్చిస్తూ, మేమందరం కూడా మీరు అక్కడ ఎత్తబడే గుంపులో ఇజ్రాయేల్గా మీరు గుర్తించేటువంటి ఎన్నిక చేసుకున్నటువంటి జనాంగంగా రాజుల యాజక సమ్మూహంగా ఉంచినందుకు నా తెలియజేస్తూ ఇక్కడ సంఘ బిడ్డలందరూ దీవించమని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఇక్కడ ఇచ్చిన ప్రతి వారికి లేఖనాన్ని అర్థం చేసుకుంటూ వింటున్న ప్రతి వారిని దేవుడి నాలుగు దీవించి ఆశ్రయించను గాక.